మహేష్ బాబు సినీ కెరీర్లో 28వ చిత్రంగా రూపొందనున్న కొత్త సినిమా కీలకం కానుందా? మేకింగ్ పరంగా అలాగే లుక్లో కూడా కొత్తదనంతో ఆకట్టుకోనుందా? ఈ మేరకు ఈ చిత్ర దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే జవాబు లభిస్తోంది, అవును అని. మహేష్ బాబు తన 29వ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా ఈ మూవీని డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ చిత్రం కంటే ముందుగా రిలీజ్ కానున్న తన సినిమా ఏమాత్రం తీసిపోకూడదని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు చిత్రం విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న చిత్రం వీరి కాంబోలో 3వ చిత్రంగా రూపొందబోతోంది. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ కి మళ్లీ ఆ రేంజ్ హిట్ దక్కలేదు. బ్రహ్మాస్త్రం అట్టర్ ఫ్లాప్, స్పైడర్ డిజాస్టర్, భరతను నేను కాంట్రవర్షియల్ హిట్, మహర్షి జస్ట్ హిట్, సరిలేరు నీకెవరు మెప్పించలేకపోయింది. సర్కారు వారి పాట ఆకట్టుకోలేదు. అందుకే మహేష్ ని 28వ చిత్రంలో సరికొత్త లుక్ లో చూపించాలని నిర్ణయించుకున్నాడట త్రివిక్రమ్. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా వర్కౌట్ చేస్తున్నాడని తెలుస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ ని కూడా నావెల్టీగా ప్రెజెంట్ చేయబోతున్నాడట. మొత్తానికి 2023 ఏప్రిల్ 28న న్యూ లుక్ లో వెండితెరపై మహేష్ మాయ చేస్తాడంటున్నారు ఫ్యాన్స్.